శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. శ్రావణ మాసం అయితే రాబోతుంది కదండి. మనకి అనేక రకాల వ్రతములు, నోములు, పూజలు ఆచరించడం వల్ల విశేష ఫలితాలను, సకల సౌభాగ్యాలను ప్రసాదించే దివ్యమైన మాసమే శ్రావణ మాసం అండి. అయితే ఈ శ్రావణ మాసంలో మనం ముఖ్యంగా ప్రతి ఒక్కరు ఆచరించేది వరలక్ష్మి వ్రతము. ఈ వరలక్ష్మి వ్రతం విషయంలో చాలామందికి సందేహాలు అయితే ఉన్నాయండి. అంటే ఈసారి 5 శ్రావణ శుక్రవారాలు అయితే వచ్చినాయి. మనం ఎప్పుడు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలి, ఇంకా పూజ సమయాలు ఎప్పుడు చేసుకోవాలి, ఇంకా ఈ శ్రావణ మాసానికి మనం ఇంటిని, పూజా మందిరాన్ని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి, ఇంకా ఒకసారి ఈ వ్రతాన్ని ఆచరిస్తే ప్రతి సంవత్సరం ఈ వ్రతం అనేది ఆచరించాలా, ఇంకా మీ వరలక్ష్మి వ్రతానికి సంబంధించి ఈ శ్రావణ మాసానికి సంబంధించిన ముఖ్యమైన పండుగలు, వ్రతాలు ఎప్పుడెప్పుడు వచ్చినాయో నేను ఈ వీడియోలో తెలియజేస్తాండి. మీకున్న అన్ని సందేహాలు నేను ఈ వీడియోలో అయితే చెప్పగలుగుతాను అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే నా కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి. ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇస్తాను. చంద్రుడు శ్రవణ నక్షత్రంలో ఉంటాడు కనుక దీన్ని శ్రావణ మాసం అనేది పేరండి. శ్రీ మహావిష్ణువు యొక్క జన్మ నక్షత్రం కూడా శ్రవణ నక్షత్రము. అందుకే లక్ష్మీ అమ్మవారికి కూడా ఈ శ్రావణ మాసం అంటే చాలా ప్రీతి అండి. మనం ఈ శ్రావణ మాసంలో ప్రతిరోజు విశేషమైందండి. అంటే శ్రావణ శుక్రవారాలు వరలక్ష్మి వ్రతం జరుపుకుంటాము. ఇంకా మంగళగౌరి వ్రతాలు మంగళవారాల్లో, ఇంకా సోమవారాల్లో శివుడికి, ఇంకా శనివారాలు ఈ శ్రావణ మాసంలో వచ్చే ప్రతిరోజు చాలా విశేషమైనదండి. మహిళలు పాటించే వ్రతాలన్నిట్లో ఎక్కువ వ్రతాలు ఈ మాసంలోనే ఉండడం వల్ల దీన్ని వ్రతాల మాసం అని, సౌభాగ్యాన్ని ప్రసాదించే మాసం అని కూడా పిలుస్తామండి. శ్రావణ మాసంలో మహిళలకు అతి ముఖ్యమైన ప్రధానమైన వ్రతం శ్రీ వరలక్ష్మి వ్రతము. దీన్ని మనం పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున ఆచరిస్తాము. అయితే ఈసారి మనకి 5 శుక్రవారాలు వచ్చినాయి కాబట్టి మనం కన్ఫ్యూజన్లో అయితే ఉన్నామండి. ఎప్పుడు చేసుకోవాలా ఈ వరలక్ష్మి వ్రతం అని. ముందుగా ఈ శ్రావణ మాసం ఎప్పుడు ప్రారంభమైందో తెలియజేస్తాండి. శ్రావణ మాసం ప్రారంభం వచ్చి 2025 సంవత్సరం జూలై 25వ తేదీ అనగా శుక్రవారంతో ప్రారంభమయ్యి 2025 సంవత్సరం ఆగస్టు 23 శనివారంతో ముగిస్తుందండి. మొత్తం 5 శుక్రవారాలు అయితే వచ్చినాయండి. మొదటి శుక్రవారం వచ్చి జూలై 25వ తేదీ శుక్రవారం రోజున మొదటి శుక్రవారము. రెండో శుక్రవారం వచ్చి ఆగస్టు 1 ఈరోజు తిథి వచ్చి అష్టమి. మూడో శ్రావణ శుక్రవారం వచ్చి ఆగస్టు 8 శుక్రవారము. ఈరోజు తిథి వచ్చి చతుర్దశి. తర్వాత ఇది మధ్యాహ్నం దాకే చతుర్దశి ఉందండి. తర్వాత నుండి మనకి పౌర్ణమి అనే తిథి అయితే వస్తుంది. ఇంకా ఈ పౌర్ణమి మనకి ఇది శుక్రవారం రెండు కలిసి వస్తుంది కాబట్టి ఈ 8వ తేదీన మనం వరలక్ష్మి వ్రతంగా ఆచరించాలి. పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం ఆచరించాలి. ఇంకా ఈ 8వ తేదీ పౌర్ణమికి ముందు ఉంది, ఇంకా పౌర్ణమితో కలిసి వచ్చింది కాబట్టి ఈ శుక్రవారం రోజున మన ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తే చాలా మంచిదండి. ఇంకా మనకి 4వ శ్రావణ శుక్రవారం వచ్చి ఆగస్టు 15. ఈరోజు తిథి వచ్చి సప్తమి తిథి. 5వ శ్రావణ శుక్రవారం వచ్చి ఆగస్టు 22. ఈరోజు తిథి వచ్చి చతుర్దశి తిథి. వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించవలసిన తేదీ వచ్చి ఆగస్టు 8వ తేదీ అండి. ఈరోజు మనం పూజ ఏ సమయంలో చేసుకోవాలంటే ఉదయం 9 గంటల 8 నిమిషాల నుండి 10 గంటల 29 నిమిషాల్లోపు అయితే మన పూజ అయితే ప్రారంభించుకోవచ్చండి. తర్వాత ఆ టైం కుదరదు, మాకు ప్రసాదాలు అవన్నీ చేసుకోవడం కుదరదు అనుకునే వాళ్ళు తర్వాత 12 గంటల నుండి 12 గంటల 32 నిమిషాల్లోపు అయితే మన పూజ అది ప్రారంభించుకుంటే మంచిదండి. ఒకవేళ మాకు ఈ సమయాలు మాకు టైంతో సంబంధం లేదండి అనుకునే వాళ్ళైతే మీరు మధ్యాహ్నం లోపు ఎప్పుడైనా ప్రారంభించుకోండి. కానీ రాహుకాలం అవి చూసుకొని మీ వ్రతాన్ని అయితే ఆచరించండి. ఇంకా సాయంత్రం కూడా మనం పూజ అయితే చేసుకుంటాం కాబట్టి ముత్తైదులకు తాంబూలం అనేది కూడా ఇస్తాం కాబట్టి సాయంత్రం పూజ చేసుకోవాల్సిన సమయం వచ్చి 4 గంటల 55 నిమిషాల నుండి 6 గంటల 33 నిమిషాలండి. మరలా చీకటి పడ్డాక మనం ముత్తైదులకి వాయనం అని తాంబూలం అనేది ఇవ్వకూడదండి. ఈ లోపే మనం పూజ అనేది చేసుకొని ముత్తైదులకు తాంబూలం అనేది ఇవ్వాలి. మాకు ఈరోజు చేసుకోవడం కుదరదు, మిగిలిన వారాల్లో పూజ చేసుకోవచ్చా ఈ వరలక్ష్మి వ్రతాన్ని అనే సందేహం అయితే రావచ్చండి. ఒకవేళ మీకు ఈ వారం కుదరకపోతే మిగిలిన 4 శుక్రవారాలు ఉన్నాయి కదండి, ఆ శుక్రవారంలో మీరు ఏ శుక్రవారం అయినా ఈ వరలక్ష్మి వ్రతాన్ని అయితే ఆచరించవచ్చండి.
ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తే ఒకసారి ఆచరిస్తే ప్రతి సంవత్సరం ఆచరించాలా అని డౌట్ అయితే రావచ్చండి మీకు. మీరు ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఒకసారి ఆచరిస్తే ప్రతి సంవత్సరం ఆచరించాలనేది లేదండి. మీరు ఓపిక పట్టి మీరు చేసుకోండి. ఈ వ్రతాన్ని ఆచరిస్తే చాలా మంచిది. ఐశ్వర్యాలు సిద్ధిస్తాయండి, సుఖశాంతులు అన్నీ కలుగుతాయి. ఆ తల్లికి పూజ అయితే చేసుకుంటే ఆ లక్ష్మీ అమ్మవారికి మనకి ఎటువంటి సిరి సంపదలకి లోటైతే ఉండదండి. అయితే మనం ఇంటిని పూజా మందిరాలని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలండి ఈ శ్రావణ మాసానికి అంటే మనకి 24వ తేదీతో మన అమావాస్య అయితే ఉంటుందండి, జూలై 24వ తేదీ. కానీ ఆ రోజు గురువారం అయితే మంచిదండి. కానీ అమావాస్య తేదీ వచ్చింది కాబట్టి అమావాస్య రోజున ఇంటిని కానీ పూజా మందిరం కానీ శుభ్రం అయితే చేసుకోమండి. ఇంక 24వ తేదీ ముందు రోజు వచ్చి 23వ తేదీ బుధవారము. ఈ రోజైతే మనం ఇంటిని పూజా మందిరం అయితే శుభ్రం చేసుకోవచ్చు. మరలా దాని ముందు వచ్చి 22వ తేదీ మంగళవారం అండి. మంగళవారాలు శుక్రవారాలు మనం ఇంటినైతే పూజా మందిరాన్ని అయితే శుభ్రం చేసుకోకూడదండి. ఇంకా మళ్ళీ కుదిరితే మనం జూలై 20వ తేదీ ఆదివారము, జూలై 21 సోమవారము ఈ రోజుల్లో మనం ఇంటిని కానీ పూజా మందిరాన్ని కానీ శుభ్రం అయితే చేసుకోవచ్చండి. ఈ శ్రావణ మాసాలలో పూజ అయితే చేసుకోవడానికి. ఒకవేళ మాకు ఈ టైంలో ఎప్పుడు కుదరదండి, మేము వరలక్ష్మి వ్రతం చేసుకోబోయే ముందు శుభ్రం చేసుకోవచ్చు అనుకుంటే చేసుకోవచ్చండి. మీరు వ్రతం చేసుకోబోయే ముందు అయినా మనం ఇంటిని పూజా మందిరాన్ని అంతా శుభ్రం చేసుకొని మనం ఈ వ్రతం అయితే చేసుకోవచ్చండి. ఇంకా ఈ శ్రావణ మాసంలో సోమవారాలు కూడా మనం ఎంతో విశేషంగా పూజ అయితే చేసుకుంటామండి. ఇంకా శనివారాలు కూడా విశేషంగా పూజ చేసుకుంటాము. ఇంకా మంగళవారాలు గౌరి వ్రతాన్ని అయితే ఆచరిస్తామండి. వీటన్ని విషయాలు నేను ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అయితే ఉందండి. అంటే ఎన్ని మంగళవారాలు వచ్చినాయి, శ్రావణ మంగళవారాలు ఎన్ని వచ్చినాయి అనే విషయాలు కూడా మన ఛానల్లో ఆల్రెడీ వీడియో ఉంది. నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను అండి. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి విజిట్ చేయండి. ఇంకా ఈ శ్రావణ మాసం నెల రోజులు నాన్ వెజ్ అనేది తినకుండా ఉండాలా అనే సందేహం అయితే ఉంటుందండి. మీరు వ్రతాలు పూజలు ఇవన్నీ ఆచరిస్తారు కాబట్టి తినకుండా ఉంటే మంచిదండి. అలా ఉండలేని వాళ్ళు మీరు ప్రత్యేకంగా పూజ ఏ రోజైతే చేసుకుంటామో ఆ రోజు నాన్ వెజ్ అనేది మానేస్తే సరిపోద్దండి. ఓకే అండి, ఈ వీడియోకి సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.